ఇన్ని బాటిల్స్ ఎందుకు ఉంచుకుందని డౌట్ వచ్చిందా మీకు? సో ఏది వాడితే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఈ రివ్యూ బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇవన్నీ నేను ట్రై చేశాను. హెయిర్ గ్రోత్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ షాంపూలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే మాత్రం ఈ షాంపూని నేను రికమెండ్ చేయనండి. అండ్ హెయిర్ ఫాల్ గురించి చెప్పాలంటే ఇది నా ఫేవరెట్ షాంపూ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. హెయిర్ అనేది చాలా స్మూత్గా, జుట్టు బాగా ఊడిపోతుంది, బాగా పెరిగిపోతుంది అని చెప్పను, కానీ మసాజ్ చేసుకోవడానికి బాగుండేలాగా రీసెంట్గా పర్చేజ్ చేశాను. 1 year నుంచి నేను వాడుతున్న షాంపూలో నాకు అంతగా సూపర్గా వర్క్ అయినట్లు అనిపించింది. హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరితా సెలెక్షన్. టుడే మీకు మంచి రివ్యూ షేర్ చేస్తానండి. మమా ఎర్త్ షాంపూ గురించి అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఏది వాడితే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఈ రివ్యూ బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇవన్నీ నేను ట్రై చేశాను. సో నా పర్సనల్ జెన్యూన్ రివ్యూ అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఇది ప్రమోషన్ వీడియో కాదు, ఇది ఒక్కొక్కటి నేను ట్రై చేస్తూ వచ్చాను. ఫస్ట్ అయితే నేను ఆనియన్ షాంపూ ట్రై చేశాను, బట్ ఆనియన్ షాంపూ చాలా బాగుంటుంది, హెయిర్ గ్రోత్ ఉంటుందంట అని వినేసరికి ఆనియన్ షాంపూ ట్రై చేశాను. ఇది కాంబోలో అయితే ట్రై చేశానండి. ఆయిల్ అండ్ షాంపూ ట్రై చేశాను. తర్వాత నాకు ఇది ఏంటంటే చాలా తక్కువ ప్రైస్కి ఆఫర్లో వచ్చిందని పెద్ద సైజు వాడతాను కదా డైలీ, ఇంకా ఆనియనే కంటిన్యూ చేద్దామన్నట్లుగా పెద్ద బాటిల్ ఆర్డర్ చేసేసాను. తీరా ఆర్డర్ చేసిన తర్వాత తెలిసింది దీంట్లో మైనస్ కూడా ఉంది అని. ఆయిల్ అయితే ఇప్పుడు వాడట్లేదండి, ఇంట్లోనే నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ ఎట్లా ఉంటుందో ట్రై చేద్దామని ఈ 2 కాంబోలో తీసుకున్నాను. ఇప్పుడైతే షాంపూ ఒకటే ట్రై చేస్తున్నానండి నేను. ఈ మమా ఎర్త్ షాంపూలో ఏంటంటే ప్లస్ మైనస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో ప్లస్ ఏంటంటే ఇంకా మమా ఎర్త్ షాంపూ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. నో కెమికల్స్, నో పారాబిన్స్ అండ్ అంటే డెర్మటాలజికల్లీ టెస్టెడ్. సో అందుకని అయితే నేను ట్రై చేశానండి. ఫస్ట్ అయితే ఎలాంటి కెమికల్స్ ఉండవు, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ కాబట్టి ట్రై చేశాను. యాక్చువల్లీ ఈ షాంపూ ఏంటంటే సరే ఇది అయిపోయిన తర్వాత ఇందులో ఫిల్ చేసుకోవచ్చు కదా, సో అందుకని ఇట్లా అయితే ఆర్డర్ చేశాను. అయితే ఇందులో ఉన్న మైనస్ ఏంటంటే షాంపూ బాటిల్ అనేది మనం షేక్ చేసి వాడం కదా, సో లాస్ట్కి వచ్చేసరికి చాలా గ్రీజీనెస్, అంటే కండిషనర్ కింద ఒలిగిపోతే మనకి జారిపోతుంది కదా, సేమ్ అలా అనిపించింది. వచ్చింది పోనీ గ్రీజీగా వచ్చింది కదా, దాంతో హెడ్ బాత్ చేసాం అనుకోండి, అది కూడా జుట్టు అనేది చాలా ఫ్రీజీగానే అనిపించింది, అంటే పీచ్ మిఠాయిలాగే అనిపించింది. మనం హెడ్ బాత్ చేసిన తర్వాత కంపల్సరీ బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే టైల్స్ అనేవి అంత జారిపోతుంది. అండ్ ఈ షాంపూలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే హెడ్ బాత్ తర్వాత కండిషనర్ వాడకపోతే జుట్టు అనేది చాలా ఫ్రీజీగా అయిపోతుందండి, పీచ్ మిఠాయిలా కనిపిస్తుంది. కండిషనర్ వాడితే ఓకే బాగానే ఉంటుంది, చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. కండిషనర్ వాడకపోతే మాత్రం ఈ షాంపూని నేను రికమెండ్ చేయనండి. ఎందుకంటే నాకు కూడా కండిషనర్ వాడే అలవాటు లేదు, జస్ట్ షాంపూ చేసుకున్నామా అంతే అయిపోయింది. కండిషనర్ వాడే అలవాటు అది లేదు. సో నాకులో ఎవరైనా కొంతమంది పెద్దవాళ్ళు కూడా కండిషనర్ అట్లాంటివి ఏమీ వాడరు. సో కాలేజ్ స్టూడెంట్స్ అలా మెయింటైన్ చేసేవాళ్ళు అది బాగా వాడతారు. సో పెద్దవాళ్ళు అది షాంపూ వాడే వాళ్ళకి కూడా కండిషనర్ అలవాటు లేని వాళ్ళకి ఈ రివ్యూ కూడా బాగా యూజ్ అవుతుందండి. కండిషనర్ వాడని వాళ్ళు ఈ షాంపూని అయితే వాడకండి, ఎందుకంటే ఈ షాంపూ చాలా ఫ్రీజీగా అనిపిస్తుంది, జుట్టు అంతా పీచ్ మిఠాయిలాగా అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ రివ్యూ మాత్రమే, చాలామంది యూజ్ చేసి ఉంటారు. మీ రివ్యూస్ని కూడా కామెంట్లో షేర్ చేయండి, ఎవరికి ఎలా ఉందో ఏంటనేది తెలుస్తుంది కదా. నా పర్సనల్ రివ్యూ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకైతే ఆనియన్ షాంపూ అనేది జుట్టు అనేది చాలా ఫ్రీజీగా, అంటే పీచ్ మిఠాయిలాగా అనిపించింది, సాఫ్ట్గా అయితే లేదు. కండిషనర్ వాడితే బాగానే ఉంటుంది, కండిషనర్ వాడని వాళ్ళైతే యూజ్ చేయకండి. హెయిర్ ఫాల్ గురించి చెప్పాలంటే నాకు ఏం తేడా అనిపించలేదండి, అంటే జుట్టు బాగా ఊడిపోతున్నట్లు అనిపించలేదు, అలానే గ్రోత్ అయినట్లు అనిపించలేదు, నార్మల్ షాంపూ లాగే అనిపించింది. అండ్ ఆయిల్ కూడా ఓకే బాగానే ఉందండి. మనకి ఇట్లా ఇచ్చారంటే ఇలా మనకి ఇలా అనుకోవడానికి, బట్ మసాజ్ చేసుకోవడానికి బాగుండేలాగా, సో ఓకే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ వాటరు. యాక్చువల్లీ మా ఆనియన్ షాంపూ తర్వాత రైస్ వాటర్ ట్రై చేశానండి. ఇదైతే నా ఫేవరెట్ షాంపూ అని చెప్పుకోవచ్చు. కండిషనర్ వాడిన వాళ్ళు రైస్ వాటర్ షాంపూ వాడితే చాలండి, చాలా స్మూత్గా అనిపించింది నాకు. ఈ షాంపూతో హెడ్ బాత్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. మనకి కండిషనర్ అవసరం లేదు. నాకైతే ఇప్పుడే చెప్తున్నాను కదా, ఈ షాంపూ అన్నిట్లో రైస్ వాటర్ షాంపూ అనేది నా ఫేవరెట్ షాంపూ అని చెప్పొచ్చు. ఇంకా నేను రైస్ వాటర్ షాంపూనే కంటిన్యూ చేస్తాను. ఇవన్నీ ట్రై చేసిన తర్వాత ఇంకా రైస్ వాటర్ షాంపూ కంటిన్యూ చేస్తానని చెప్పేస్తున్నాను. ఇందులో కూడా మీకు మైనస్ చెప్తాను.
ఇప్పుడు రైస్ వాటర్ షాంపూ అయితే చాలా బాగుందండి. మనకి కండిషనర్ వాడకపోయినా కూడా ఈ షాంపూ చాలా బాగుంది. హెయిర్ అనేది చాలా స్మూత్గా చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్గా వాడుకోవచ్చు. హెయిర్ గ్రోత్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత నాకు డాండ్రఫ్ స్టార్ట్ అయింది లైట్గా. అంటే ఒక్కొక్కసారి నాకు సీజన్ బట్టి డాండ్రఫ్ అనేది వస్తుంది కదా, లైట్గా డాండ్రఫ్ వచ్చింది. సరే యాంటీ డాండ్రఫ్ ట్రై చేద్దామని ట్రై చేశానండి. దీంతో నాకు డాండ్రఫ్ అంతగా కంట్రోల్ అయినట్టు అనిపించలేదు, నార్మల్గానే అనిపించింది. ఇది కూడా ఏంటంటే జుట్టు అనేది చాలా పీచ్ మిఠాలాగా అనిపించింది. ఈ షాంపూ కూడా వాడిన తర్వాత కండిషనర్ అయితే వాడాలి. జనరల్గా షాంపూస్ ఎవరు వాడినా కూడా కండిషనర్ వాడతారు. కండిషనర్ వాడని వాళ్ళకి రైస్ వాటర్ షాంపూ అనేది చాలా బాగుందండి. యాంటీ డాండ్రఫ్ కూడా ఓకే, దీంతో జుట్టు బాగా ఊడిపోతుంది, బాగా పెరిగిపోతుంది అని చెప్పను, కానీ చాలా న్యాచురల్ షాంపూ అండి. ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ట్రై చేసేవాళ్ళు ట్రై చేయొచ్చు. ఓకే, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా కూడా ట్రై చేశాను. ఇది కూడా ఏంటంటే కొంచెం లైట్గా జుట్టు అనేది చాలా ఫ్రీజీగా వచ్చింది. ఈ మమా ఎర్త్ షాంపూ అన్నిటిలో కూడా నాకు కండిషనర్ వాడాలి అనిపించింది. ఓన్లీ రైస్ వాటర్ షాంపూకి మాత్రం కండిషనర్ వాడకపోయినా చాలా బాగా అనిపించింది. దీని టెక్స్చర్ ఎలా అంటే కొంచెం ఇది రీసెంట్గా పర్చేస్ చేశాను. కొంచెము లైట్ ప్యారెట్ గ్రీన్లో అనిపించింది షాంపూ అయితే. ఇప్పుడు వచ్చేసి నేను ఆమ్లా షాంపూతో అయితే హెడ్ బాత్ చేశానండి. ఓకే, బాగానే ఉంది. యాక్చువల్లీ ఏంటంటే మనకి హెడ్కి ఏదైనా పెరుగు కానీ అట్లాంటిది పెట్టుకుని హెడ్ బాత్ చేస్తే జుట్టు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇంకా కండిషనర్ అవసరం ఉండదు. ఈరోజు నేను కర్డ్ పెట్టుకుని అయితే హెడ్ బాత్ చేశాను. సో అందుకని అయితే చాలా సాఫ్ట్గా అనిపించింది. లేకపోతే నాకు ఆమ్లా షాంపూ కూడా కొంచెం ఫ్రీజీగానే అనిపించిందండి. మొన్న లాస్ట్ టైం ట్రై చేసినప్పుడు కొంచెం ఫ్రీజీ అనిపించింది. ఈరోజు కర్డ్ పెట్టుకుని ట్రై చేశాను. కర్డ్ పెట్టుకుని ట్రై చేసినప్పుడు చాలా సాఫ్ట్గా అనిపించింది. యాక్చువల్లీ నాకు సిల్కీ హెయిర్, సో సిల్కీ హెయిర్ కాబట్టి ఆనియన్ షాంపూ చాలా ఫ్రీజీగా అనిపించింది. ఈ అన్ని షాంపూల్లో కండిషనర్ వాడేలా ఉంటే ఆనియన్ వాడండి. కండిషనర్ వాడిన వాళ్ళైతే ఆనియన్ షాంపూని అస్సలు ప్రిఫర్ చేయను నేను. రైస్ వాటర్ షాంపూ తీసుకొని చాలా బాగుంది. చాలా మంచిగా స్మూత్నెస్ ఉంది. అండ్ నాకు హెయిర్ గ్రోత్ కూడా రైస్ వాటర్ షాంపూతో హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. రైస్ వాటర్ షాంపూ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. నా వరకు నాకు రైస్ వాటర్ షాంపూ అనేది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇంకా రైస్ వాటర్ షాంపూనే కంటిన్యూ చేస్తాను. ఇది నా పర్సనల్ రివ్యూ అండి. ఇన్ని బాటిల్స్ ఎందుకు ఉంచుకుందని డౌట్ వచ్చిందా మీకు? యాక్చువల్లీ నేను ఒకటి ఆర్డర్ చేశాను కదా, ఇది ఇందులోకి వంపుకోవచ్చు అన్నట్లుగా. తర్వాత నేను రైస్ వాటర్ షాంపూ ట్రై చేశాను. నేను ఏంటంటే షాంపూ అనేది డైరెక్ట్గా వేసుకోనండి, వాటర్లో డైల్యూట్ చేసిన తర్వాత వేసుకుంటాను. డైల్యూట్ చేసిన తర్వాత ఆ వాటర్ ఇంకా మిగిలిపోతే ఇలాంటి ఖాళీ బాటిల్లో వేస్తూ ఉంటాను. సో అందుకని బాటిల్ ఉంచాను. తర్వాత ఈ 2-3 బాటిల్స్ నాకు బాత్రూంలో కనిపిస్తున్నాయి. అరే, ఈ 2-3 బాటిల్స్ కనిపిస్తున్నాయి, ఈ షాంపూ రివ్యూస్ చేద్దాం కదా అని ఒక ఐడియా వచ్చింది. నేను ఏ షాంపూ పర్చేస్ చేద్దామా అని సెర్చ్ చేశాను కదా. నాకులా సెర్చ్ చేసే వాళ్ళకి ఈ రివ్యూ బాగా యూజ్ అవుతుంది కదా, నేను ఎందుకు రివ్యూ చేయకూడదు అనిపించింది. సో అందుకని అలా దాచిపెట్టానండి. నేను ఆల్రెడీ అప్పుడు ఒకటి ఆర్డర్ చేసిన ఇవి 1 ఇయర్ నుంచి నేను వాడుతున్న షాంపూలు అంటే రివ్యూస్ కోసం దాచి ఉంచాను. ఇది మొత్తం ఖాళీ బాటిల్. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఖాళీ. ఇది ఆనియన్ అనేది ఫస్ట్ వాడాను, ఇది 2 ఖాళీ. అండ్ ఇది కూడా ఎంటీ అండి, అయిపోయింది. ఇంకా ఆయిల్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి రీసెంట్గా పర్చేస్ చేశాను. ఓకే, బాగానే ఉందండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, బాగానే ఉంది. బట్ దీనికన్నా కూడా నాకు రైస్ వాటర్ షాంపూ అనేది బాగా నచ్చింది. అండ్ యాంటీ డాండ్రఫ్ అనేది ఓకే, నాకు అంతగా సూపర్గా వర్క్ అయినట్లు అనిపించలేదండి. నో కెమికల్స్ కాబట్టి ట్రై చేయాలనుకుంటే ఎవరైనా ట్రై చేయండి. ఇది కూడా 1/2 బాటిల్ ఉందండి, ఇంకా కొంచెము. ఈ రైస్ వాటర్ షాంపూ అయితే అయిపోయింది, కొంచెం వాటర్ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే నేను చెప్పాను కదా, డైల్యూట్ చేసిన తర్వాత కొంచెం వాటర్ మిగిలిపోతే రైస్ వాటర్ ఈ బాటిల్లో వేసాను. సో ఇవన్నీ ఏంటంటే రివ్యూస్ కోసం మీతో చూపించడం కోసమని దాచిపెట్టాను. ఇప్పుడు వీటి పని లేదు. దట్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మమా ఎర్త్ షాంపూ అనేది చాలామంది యూజ్ చేసే ఉంటారు. మీ పర్సనల్ రివ్యూని కూడా నాతో షేర్ చేసుకోండి. నాతోనే కాదు, మీరు కామెంట్లో షేర్ చేసుకుంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు.
అండ్ ఒక్కొక్కరికి ఒకలా ఉండొచ్చు హెయిర్ని బట్టి. సో నా హెయిర్ వచ్చేసి సిల్కీ హెయిర్. సో నాకు ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకున్నాను అంతే. ఒక్కొక్కరికి ఒకలా ఉండొచ్చు. షాంపూ అనేది అందరికీ ఒకేలాగా ఫ్రీజీగా ఉండకపోవచ్చు అండ్ సాఫ్ట్గా ఉండకపోవచ్చు. ఒకరికి హెయిర్ గ్రోత్ ఉండొచ్చు, ఒకరికి హెయిర్ ఫాల్ ఉండొచ్చు. సో నా పర్సనల్ రివ్యూ మాత్రమే షేర్ చేశానండి. నాది వచ్చేసి ఏంటంటే యాక్చువల్లీ సిల్కీ హెయిర్ అండ్ డ్రై స్కిన్. సో దాని స్కాల్ప్ను బట్టి కూడా మనకి షాంపూ అనేది వర్క్ అవుతుంది. సో నా పర్సనల్ రివ్యూ మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను. మళ్ళీ మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దామండి. అండ్ నేను వేర్ చేసిన డ్రెస్ వచ్చేసి అమెజాన్లో పర్చేస్ చేశాను. ఎవరికైనా నచ్చితే తీసుకోండి. లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తాను. మళ్ళీ మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. బై బాయ్.